శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని లొంగిపోయారు. సూర్యారావుపేట ఏసీపీ ఆఫీసులో నిందితులు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. సాయి కృష్ణ కేసులో అశోక్ నాని నిందితులుగా ఉన్నారు. సిఏ నాగరాజు అరెస్టు తర్వాత నాని, అశోక్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిద్దరు లొంగిపోవడంతో విచారణ వేగవంతం చేయనున్నారు పోలీసులు. అసలు సాయి కృష్ణ చనిపోయిన రోజున ఏం జరిగింది, అతని మృతదేహం ఏం చేశారు అనేటువంటి కోణంలో ప్రధానంగా విచారణ చేయనున్నారు. ఈ ఇద్దరు లొంగిపోవడంతో కేసులో విచారణ వేగవంతమయ్యేటువంటి పరిస్థితి కనపడుతోంది. కీలక అంశాలైతే వెలుగు చూడబోతున్నాయనేటువంటి మాట. అలాగే ఆ రోజున స్టేషన్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు వారిని కూడా విచారించేటువంటి పనిలో అయితే పోలీసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇద్దరు కానిస్టేబుల్ లొంగిపోవడంతో కేసులో కీలక పరిణామంగా చెప్తున్నారు. విచారణ వేగవంతమయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి పరిస్థితి, అలాగే కీలకమైనటువంటి అంశాలు వారి నుంచి రాబట్టేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి ఇద్దరు లొంగుబాటుతోటి? దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటారు ఈ కేసులో? మురళి, అంటే ఈ కేసుకి సంబంధించి కొన్ని పరిణామాలు అంటే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి అనే విషయాన్ని అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అక్కడ ఎవరైతే సిఏ నాగరాజు కీలకంగా ఉన్నారో, సిఏ నాగరాజుకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కానీ, లేదంటే అక్కడ ఆయనతో సన్నిహితంగా ఉండేటువంటి సురేష్ అనేటువంటి ప్రైవేట్ వ్యక్తి కానీ, అంటే గవర్నమెంట్ నుంచి కాకుండా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తుల ప్రమేయం కూడా ఇందులో ఉంది అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. కాబట్టి ఈ కేసులో అంటే సురేష్ తో పాటుగా, అంటే సురేష్ కు బయట నుంచి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరో, సురేష్ తో పాటుగా అంటే మృతదేహాన్ని మాయం చేసేందుకు ఎవరెవరు అంటే ఇందులో కీలక పాత్ర పోషించారు అనే దాని మీద సిట్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తులు అయితే వేగవంతం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఇందులో జంగం నాని, అలాగే అశోక్ అనేటువంటి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ఇద్దరు కూడా నానితో సిఏ నాగరాజుతో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులుగా ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే దేశంలో కొన్ని ఆగడాలు కూడా వీళ్ళు సిఐ నాగరాజు అన్న చూసుకొని చేసేవారు. సిఐ నాగరాజుని అంటే సుప్రీం గా భావించేవారు. అంటే పోలీస్ శాఖ కంటే కూడా వాళ్ళకి సిఐ నాగరాజు మాట అంటేనే కొంత వేదంలాగా పనిచేసేది అనేటువంటిది కూడా ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. అందుకనే సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసేటువంటి విషయంలో వీళ్ళిద్దరూ ఎక్కడెక్కడ అంటే ముందు ఏ విధంగా చెక్ చేశారు, ఆ మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి అంశాల్లో వీళ్ళిద్దరికి ఫుల్ క్లారిటీ ఉంది. అలాగే చనిపోయిన తర్వాత లాకప్ లో అతను చనిపోయాడు అని చెప్తున్న తర్వాత సిఐ సన్నిహితుడిగా, సిఐ స్నేహితుడిగా చెప్తున్నటువంటి సురేష్ అంటే ఏ మార్గాల ద్వారా తరలించాడు అనేటువంటి కీలక సమాచారం మొత్తం కూడా వీళ్ళ దగ్గరే ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ లొంగిపోవడం ఎలాగున్నా సరే వీళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కోర్టులో సిబిఐకి అంటే సిబిఐ వరకు విచారణ వెళ్ళాలనేది సాయికృష్ణ తల్లి ఘాటే విజయలక్ష్మి చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ దొరికితే విచారణ మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సిట్ కూడా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కోర్టులో ఆ వాదనలు వినిపించేటువంటి సమయంలో, హైకోర్టులో వాదనలు వినిపించేటువంటి సమయంలో మేము వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము, కేసులో నిందితులుగా ఉన్న అనుమానం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం అనేటువంటి చెప్పడానికి ఒక రకమైన అంటే వాదనలు వినిపించడానికి ఒక రకమైనటువంటి బలం చేకూరుతుంది అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది అనే దాని చుట్టే ప్రస్తుతం అంతా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. వేరే నుంచి అప్పటికే కీలకమైనటువంటి సమాచారం రాబట్టారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దాని తదనంతర పరిణామాలు అనేవి ఇంకా వేరే విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు కూడా ఇక నుంచి లొంగేటువంటి పరిస్థితి లేదు. మొన్నటి వరకు వేరు, ఇప్పటి నుంచి వేరు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రభుత్వం మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఈ అంశంలో అనేటువంటి మాట. దాన్ని ఎలా చూడాలంటారు? ఈ కేసుకు సంబంధించి మనం అంటే ప్రభుత్వం కూడా కొంత సీరియస్ గా వ్యవహరించడమే సిఐ నాగరాజు విషయంలో శిక్ష అధికారులు పూర్తి స్థాయిలో విచారణను వేగవంతం చేయడానికి ప్రధాన కారణంగా మనం చూడొచ్చు. అంటే ఈ విషయంలో రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించలేదు. వేగంగా అటు ముందు రాజమండ్రి ఎస్పీ ఎవరైతే కిషోర్ గాని, ఆ తర్వాత మళ్ళీ రవికృష్ణ గాని, ఇలా కొంతమంది కీలక అధికారులు నమ్మకంగా, సమర్థవంతంగా, ఎటువంటి ఒత్తిళ్లకు తలపోకుండా విచారణ పూర్తి చేసేటువంటి అధికారులకే పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేసులో ఎక్కడా కూడా అంటే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఎవరు కూడా తప్పించుకోకూడదు అనేటువంటి కోణంలోనే పోలీసులు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగానే ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వం కూడా ఎక్కడ అలసత్వం ప్రదర్శించడం లేదనే విషయాన్ని అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. Yes, right. Thanks for updates, Venkat.
ఇక హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని లొంగిపోవడంతో ఈ కేసులో ఇది కీలక పరిణామం అనే చెప్పాలి. పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది అసలు ఆ రోజు అనే దానికి సంబంధించి నాగరాజు అరెస్ట్ తర్వాత వీరు పరారీలో ఉండటం, తర్వాత వీరు లొంగిపోయిన తర్వాత అసలు పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది, దాని తదనంతరం అంటే లాకప్ డెత్ తర్వాత మృతదేహాన్ని ఏ విధంగా వారు తర్వాత పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకున్నాయనే దానికి సంబంధించి కూడా కీలక సమాచారం వీరి నుంచి రాబట్టబోతున్నారు. అలాగే ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇది ప్రధానంగా మారినటువంటి పరిస్థితి. ఒకవేళ వీరిచ్చేటువంటి వాంగ్మూలంలో కానీ లేకపోతే వీరిచ్చినటువంటి సమాచారంలో ఏమైనా అనుమానాలు ఉన్నప్పటికీ అసలు మిగతా వారు ఎవరున్నారు, క్షుణ్ణంగా దీనికి సంబంధించి విచారణ అయితే వేగవంతం చేయనున్నారు. ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం, జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత నేరుగా దీనికి సంబంధించి విచారణ వేగవంతం ఏ స్థాయిలో పెరిగిందో కూడా మనం చూస్తున్నాం. అశోక్ నాని ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లొంగిపోయిన తర్వాత ఈ కేసు విచారణ అనేది మరింత వేగంగా అంటే తొందరగా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు.